10 మీటర్ల మేర 6 వరుసల్లో రహదారి విస్తరణతో పాటు రహదారికి ఇరువైపులా డ్రైన్ కమ్ ఫుట్పాత్, కల్వర్టులు, చిన్న వంతెనలు, జంక్షన్ అభివృద్ధి, ల్యాండ్స్కేపింగ్ చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలో ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ లో టెండర్లు ఆహ్వానించనున్నారు. నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమవైపు ప్రధాన రహదారి విస్తరించాలని నిర్ణయించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన కొండాపూర్, శిల్పా లేఅవుట్ వైపు వెళ్లే 2 ఫ్లైఓవర్ల అప్రోచ్ ర్యాంపులో ప్రస్తుత రహదారికి ఇరువైపులా ఉండడంతో ట్రాఫిక్ బాటిల్ నెక్ ఏర్పడుతోంది. తద్వారా నానక్రామ్గూడ వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. అక్కడ ట్రాఫిక్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ల సమీపంలో రద్దీ తగ్గించేందుకు నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమవైపు ప్రధాన రహదారిని 3 వరుసల నుంచి 4 వరుసలకు విస్తరించాలని ప్రతిపాదించింది. ఆ పనులకు 26.50 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జనవరి 27 నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది. కోర్ సిటీలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంతో పాటు దీర్ఘకాలికంగా అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో తోడ్పడతాయని బల్దియా భావిస్తోంది. సకాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాలని యోచిస్తోంది.